మీరు ఎంత స్వార్థంగా చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎయిమ్స్ తీసుకొచ్చి అక్కడ ఎయిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేసి ప్రజలకి అందరికీ మంచి హాస్పిటల్ అందుబాటులోకి తీసుకొస్తే కుట్రతో స్వార్థపూరితంగా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదనే ఉద్దేశంతో మీరు అక్కడ వసతులన్నీ కట్ చేసి అక్కడ ఇబ్బందులు పెట్టిన మాట వాస్తవం కదా. ఇన్ని కబుర్లు చెప్తున్నారు, ఓ పొలోమని కాలుకాలను పిల్లిలా మాట్లాడేస్తున్నారు వీళ్ళందరూ. మహిళా నేతలు, ద గ్రేట్ మహిళా నేతలు రోజా కానీ రజనీ కానీ మిగతా వాళ్ళందరూ ఎక్సెట్రా. ఏమండి, రాజకీయ ప్రయోజనాల కోసం తల్లిని బయటికి లాగేస్తే మీరెవరైనా మాట్లాడారా కనీసం? స్వయంగా విజయమ్మ గారు నన్ను రోడ్డుకి లాగారు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అనేసి విజయమ్మ గారు స్వయంగా చెప్తే మీరు మహిళా నేతలు కదా, ద గ్రేట్ మహిళా నేతలు వైసీపీలో, మీరు కనీసం విజయమ్మ గారికి ఒక మహిళకి ఏమైనా సపోర్ట్ చేశారా? ఒక మహిళకి అన్యాయం జరిగింది అనేసి ఆమెను బయటికి గెంటేస్తే అన్యాయం చేశారని టీవీ డిబేట్లలోనే, ఇదే టీవీ డిబేట్లో, ఇదే సోషల్ మీడియాలో, ఇదే మీడియాలో కనీసం ఆమెకు సపోర్ట్ చేశారా? మీరు మాట్లాడేస్తున్నారు. విజయమ్మ గారి విషయంలో ఎందుకు ముందుకు రాలేదు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు సొంత తల్లిని చెల్లిని బయటికి గెంటేస్తే ఎందుకు మీరు ఒక మహిళా నేతలుగా సపోర్ట్ చేయలేదు మహిళలకి? మీరు మాట్లాడేస్తున్నారు ఈ రోజున. జన్మనిచ్చినటువంటి తల్లిని కూడా గౌరవించకుండా కోర్టుకి లాగి తల్లిని అవమానిస్తే మా పార్టీ మహిళా నేతలుగా ఉండి మీరు స్పందించలేదు, మాట్లాడలేదు. మళ్ళీ మీరందరూ కూడా ప్రజల గురించి ప్రజలకు మేలు చేస్తామనేసి మీరు మాట్లాడతారు. సరస్వతి పవర్లో ప్రధాన వాటాదారుగా ఉన్నటువంటి వైఎస్ విజయమ్మ గారిని అక్రమంగా బయటకు నెట్టేస్తే ఆమెను రోడ్డు మీద పడేస్తే మహిళా నేతలుగా మీరు ఏమీ మాట్లాడకుండా ఈ రోజున ఏం మాట్లాడుతున్నారండి? నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నారు. వైఎస్ విజయమ్మ గారు వేసినటువంటి పిటిషన్పై మీరు స్పందించాలి. మీకు మహిళల పట్ల మీకు ఏమన్నా అభిమానం ఉంటే, మహిళలకు సపోర్ట్ చేయాలంటే వైఎస్ విజయమ్మ గారికి సపోర్ట్ చేయండి. మీరు అట్లా చేయకుండా నోటికి ఏదొస్తుంది రోజా మాట్లాడేస్తుంది. ఏదో మాట్లాడుతుంది. మొన్న 15 రోజులకు ఒకసారి ఏజ్ హాస్పిటల్కి వెళ్తారు, లేకపోతే ఏంటేంటో మాట్లాడేస్తుంది. ఏం మాట్లాడుతుంది?